ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నీకు జరిగిన అన్యాయం తలుచుకుంటేనే కోపం రగిలిపోతుందమ్మా. సంతోషంగా నాతో మాట్లాడాల్సిన దానివి నీ సమాధితో మాట్లాడాల్సిన గతి పట్టింది. ప్రేమగా నిన్ను చూసుకోవాల్సిన వాణ్ణి పువ్వులు నీ మీద చల్లే కర్మ పట్టింది. దీనంతటికీ కారణం ఆ హరిప్రసాద్. సమాజంలో పెద్ద మనిషిగా చలామణవుతున్న హరిప్రసాద్ ఎంత దుర్మార్గుడో ఈ లోకానికి తెలిసేలా చేస్తాను. నాకు నా అనుకునే వాళ్ళు లేకుండా చేసిన హరిప్రసాద్ కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను. మంచితనం నటించి వాడి కూతుర్ని ప్రేమించి ఇంట్లోకి ఎంటర్ అయ్యాను. నన్ను బ్రతిమాలే స్టేజ్కి తీసుకొచ్చి తాళి కట్టించేలా ప్లాన్ చేశాను. ప్రతి మాటలో గౌరవం మర్యాద నటిస్తూ గుడ్డిగా నన్ను నమ్మేటట్టు మార్చుకున్నాను. నా నాటకం బయటపడకుండా హరిప్రసాద్ మనకు చేసిన అన్యాయాన్ని ఈ ప్రపంచం తెలుసుకునేటట్టు చేస్తాను. వాడి కడుపున పుట్టిన పాపానికి ఆ కూతుర్లిద్దరినీ శిక్షిస్తాను. కన్న బిడ్డలు కళ్ళ ముందు బాధపడుతుంటే ఏం చేయలేని నిస్సహాయుడుగా నిలబెడతాను. చుట్టూ సమస్యలు సృష్టించి ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తాను. నీ సమాధి సాక్షిగా చెప్తున్నానమ్మా, హరిప్రసాద్ అంతమే నా లక్ష్యం. ఆ ఇంట్లో నుండి ఆనందాన్ని దూరం చేయడమే నా ధ్యేయం. సోది చెబుతానమ్మ సోది, బెజవాడ దుర్గమ్మ, భీమవరం మావుళ్ళమ్మ, ముత్యాలమ్మ అందరి అమ్మలతో ఆన సోదమ్మ సోది. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టే చెబుతాను, లేంది లేనట్టే చెబుతాను. మొహంలో లక్ష్మీ కళ, రాతలో మహారాణి యోగం, దానం చేసే మహాగుణం, చెడుకు కూడా సేవ చేసే గొప్ప లక్షణం. అవునమ్మా, అక్షరం పొల్లుపోకుండా అన్నీ నిజాలే చెప్పావు. పలికించేది అమ్మోరు తల్లి. మాట తడబడదు, అబద్ధం వినపడదు. నా గురించి సరే కానీ మా ఇంట్లో ఇంకో మనిషి ఉంది. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంటుందో చెప్తావా? అన్నీ మంచి గుణాలున్న నీకు ఏదైనా లోపం ఉందంటే ఇదే. నీ గురించి కన్నా పక్క వాళ్ల గురించి ఎక్కువ ఆలోచిస్తావు. పరాయి వాళ్ల కష్టాల గురించి తల్లడిల్లిపోతావు. తల్లడిల్లిపోవడమే కాదు, మా అందరికీ తలనొప్పి పెంచుతుంది. వద్దంటే మా మాట అస్సలు వినడం లేదు. ఆ అమ్మవారి ఆనతో కాస్త నువ్వైనా చెప్పమ్మా. అనుకున్నది చేయడమే తప్ప ఎవరి మాట వినదు మా తల్లి. నమ్మిన వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళుతుంది, ఏమైనా చేస్తుంది. దానివల్ల నా కూతురు భవిష్యత్తు నాశనం అవుతుందని భయంగా ఉందమ్మా. భయమెందుకు తల్లి? మీ బిడ్డకి ఆ అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అతిథిలా వచ్చి అందరి తల్లో నాలుకగా మారింది. భర్తని బిడ్డని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుంది. ఏ అడ్డంకి వచ్చినా అడ్డుకట్ట వేస్తుంది.
కొన్ని రోజుల నుండి నా తల్లి జీవితంలోకి ఒక సమస్య వచ్చింది. నా కూతురు జీవితంలోకే కాదు, మా అందరి బ్రతుకుల్లోకి వచ్చింది ఓ శనిగ్రహం. ఎలాంటి గ్రహమైనా గ్రహణమైనా నీ బిడ్డ వెలుగు ముందు పటాపంచలవ్వాలే కాని భయపడాల్సిన పనే లేదు. మిణుగురు పురుగుల వెలుగులు సూర్యుడు ముందు చిన్నబోయినట్టు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మా తల్లి నెగ్గుకొస్తాది, గర్వంగా నిలబడతాది. ఏ మాట కోసం, ఎవరి ప్రేమ కోసం ఈ ఇంటికి వచ్చిందో అదే శాశ్వతమవుతాది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని అంటిపెట్టుకునే ఉంటాది. నీ మాంగల్యానికి ఎంత బలం ఉందో నీ మీద నరదిష్టి కూడా అంతే బలంగా ఉన్నాది. నువ్వు నమ్మే దేవుడు, నా చేత పలికించే తల్లి, అందరూ చెప్పే మాట చెబుతున్నాను వినుకోవే తల్లి. నీ భర్త నీకు రక్ష అవుతాడు, నువ్వు ఆయనకి నమ్మకం అవుతావు. మీ ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపవుతాది. నేను కోరుకునేది కూడా అదే. నీ చల్లని మాట నిజమైతే నా జీవితానికి అదే చాలు. నిజమవుతాది. అమ్మ మీద ఆన ఎప్పటికీ ఒమ్ము కాదు. ఒక్క నిమిషం. హ్మ్. చాలా సంతోషమే తల్లి, వెళ్ళొస్తా. హ్మ్. ఇంట్లో ఉన్న శని గురించి, సమస్య గురించి సోది చెప్పే ఆవిడికి కూడా తెలిసింది. నువ్వెప్పుడు తెలుసుకుంటావో? నేను కాదు, మీరు తెలుసుకోవాలి. నాకంతా మంచి జరుగుతుందని చెప్పింది కదా. అయినా అభిని ఎందుకు శత్రువులా చూస్తున్నారు? ముందు మీ అభిప్రాయం మార్చుకోండి. నీలో వచ్చిన మార్పు చాలు, మాకు కూడా ఎందుకు? రండి లక్ష్మి గారు. సాక్షి, నా గురించి వాళ్ళతో వాదన ఎందుకు? వాదన కాదభి, నిజం తెలుసుకోవాలి కదా. ప్రతిసారి నేనేదో ఒకటి అనడం, నీ మనసు బాధ పెట్టడం, ఇదే అలవాటైపోయింది. పోన్లే, మెల్లగా వాళ్ళే తెలుసుకుంటారన్నావు కదా, వదిలే. గుప్పెడు బియ్యం కోసం సోది చెప్తే అది నిజమేలా అవుతుంది? అంతా వీళ్ళు అనుకున్నట్టు జరిగితే ఇక్కడ నేనెందుకు, క్యాన్సర్ అని అబద్ధం చెప్పడం ఎందుకు? హ, 1కి 10 సార్లు అమ్మోరు, ఆన, అమ్మవారి దయ అంటుంది. ఎంతమంది దేవుళ్ళు అడ్డుపడ్డా సాక్షి జీవితాన్ని నేను నాశనం చేయడం ఖాయం. ఈ ఇంట్లో నుండి, నా భర్త, కొడుకు జీవితం నుండి దూరం చెయ్యడమే నా లక్ష్యం. వదలండి, ఎవరైనా చూస్తారు. చూస్తే చూడండి, భార్యాభర్తల మధ్య ఈ మాత్రం సరసం ఉండదా ఏంటి? రోజు రోజుకి చిన్నపిల్లాడైపోతున్నారు. ఏం చేయను, రోజు రోజుకి నా మీద నీకు శ్రద్ధ తగ్గిపోతుంది. నిన్ను తిప్పుకోవాలంటే ఈ తిప్పలు తప్పవు కదా. హ్మ్, ఏంటి మంచి జోష్ మీద ఉన్నారు? ఆఫీస్లో ఏదైనా విశేషమా? విశేషం కాదు, విజయం. నేను లీడ్ చేస్తున్న ప్రాజెక్ట్కి ఈ రోజే అన్ని క్లియరెన్స్లు వచ్చేసాయి. వావ్, కంగ్రాట్స్. చేతులు ఇవ్వటం కాదు, చంప మీద ముద్దివ్వాలి.
కమాన్ సాక్షి, ఐఎమ్ వెయిటింగ్. నువ్వు ముద్దు పెట్టకపోతే నీకోసం తెచ్చిన గిఫ్ట్ ఇవ్వను. నా కోసం తెచ్చింది నాకు కాకుండా ఇంకెవరికి ఇస్తారు? ఇది అన్యాయం. కాదు, భార్యగా నా అధికారం. ఈ కలర్ చాలా బాగుందండి. నీకు ఇష్టమైన కలర్లో చీర లేదని మొన్న అనుకున్నావు కదా, అది గుర్తొచ్చి తీసుకొచ్చాను. చిన్న చిన్న విషయాల్లో నా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు నా ప్రియమైన శ్రీవారికి అడిగితే ఇచ్చే ముద్దు కన్నా అడగకుండా ఇచ్చే ముద్దు చాలా స్వీట్గా ఉంది. ఈ చీర మీద చిన్న డిజైన్ ఉంటే ఇంకా బాగుండేది. మన స్ట్రీట్ ఎండ్లో ఒక బొటిక్ ఉంది, నేను అక్కడ చేయిస్తాను. నేనుండగా బొటిక్లు బొకే షాపులు ఎందుకో? ఆ సూది దారం అందుకో, నీకు నచ్చిన డిజైన్ నేను కుట్టి పెడతాను. ఏంటి మీరా? ఎస్, స్మీ. ఇవన్నీ మీరెప్పుడు నేర్చుకున్నారు? అరచేతిలో ఫోన్ ఉండగా ఏ విద్య ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మై డియర్. నా కోసం నువ్వెన్నో చేశావు. రాని పనులు, అలవాటు లేని పనులు ఎన్నో నేర్చుకున్నావు. అలాంటిది నేను చిన్న పని చేస్తే తప్పేంటి? ఈరోజు ఆఫీస్ వర్క్ కూడా లేదు. అందుకే నా ఫ్రీ టైంని ప్రియమైన భార్య కోసం స్పెండ్ చేస్తాను. నువ్వు లేట్ చేయకుండా లేటెస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకో. ఇది ఓకే. ఇదా? ఓకే ఓకే, గివ్ మీ సూది దారం అండ్ సమ్ టైమ్. సరికొత్త డిజైన్ మీ చీర మీద తళతళ మెరిసిపోతుంది. సరే, తీసుకొస్తాను. ఏంటి నందు, మరి ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నావు? షర్ట్ బటన్స్ కూడా కుట్టుకోవడం రాని నువ్వు ఇప్పుడు సాక్షి చీర మీద డిజైన్లు కుడుతున్నావా? చిచ్చి. అయిపోయింది చూడు. చాలా బాగుందండి. ముద్దు పెట్టి చెప్పినా నాకు ఓకే. మొహమాట పడకు. చాలు చాలు, ఇప్పటికే చాలా ఎక్కువయ్యాయి. ముద్దలు ఎక్కువైతే అజీత్ కానీ ముద్దులు ఎక్కువైతే ఆనందం, అద్భుతం. ఈరోజు ఏదో అయింది మీకు. సరే, చీరివ్వండి. ఒక్కటే కదా కుట్టాను, మిగిలింది కూడా ఫినిష్ చేసిస్తాను. ఇవ్వు. పర్లేదు, నేను కుట్టుకుంటాను. పర్లేదేంటి? ఒక పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు వదల్డు ఈ నందగోపాల్. ఇవ్వు ఇవ్వు.
వీళ్ళ ప్రేమ రోజు రోజుకి మరీ పైత్యంగా తయారవుతుంది. ఈ పైత్యానికి వైద్యం చెయ్యాలి. నందు ఓపికని, సాక్షి నవ్వుని ఒకేసారి దూరం చెయ్యాలి. లేదంటే ఈ దరిద్రాన్ని రోజు చూడలేక నేను చావాలి. అమ్మా, గోరింటాకు ఎంత రెడ్గా పండితే అంత మంచి హస్బెండ్ వస్తారంటారు. పిన్నీకైతే గ్యారెంటీగా డార్క్ రెడ్ కలర్లో పండుతుందేమో కదమ్మా? అవును టెడ్డీ, ఆ విషయంలో మాత్రం మీ పిన్ని చాలా అదృష్టవంతురాలు. నలుగురి మంచి కోసం ఆలోచించే గుణం, అందరూ క్షేమంగా ఉండాలని చేసే సాయం, నిజాయితీ కోసం నిలబడటం, ఇవన్నీ చూస్తుంటే మంచివాడు ఎలా ఉండాలి అని ఎవరైనా అడిగితే చందులా ఉంటే చాలు అని తనని చూపిస్తే సరిపోతుంది. థ్యాంక్స్ అక్క. సింపుల్గా చెప్పాలంటే ఒక్క అవలక్షణం కూడా లేని పర్ఫెక్ట్ జెంటిల్మెన్ నా చందు. మంచివాడిగా నటించడం ఈజీనే, కానీ ఈ సిగరెట్ని కంట్రోల్ చేసుకోవడం మాత్రం చాలా కష్టం. పెళ్లికి ముందైతే తనూజ ఎప్పుడు వస్తుందో అర్థమయ్యేది కాదు. ఒకరోజైతే మందు తాగుతుంటే ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. ఆ రోజు ఎన్ని మౌత్ ఫ్రెషనర్లు తిన్నానో లెక్కే లేదనుకో. ఒక కవిలా, ఒక వక్తలా, సంఘ సంస్కర్తలా అబద్ధాలతో మాట్లాడలేక చచ్చేవాణ్ణి. అప్పుడే ఏమైంది? ముందు ఉంది ముసళ్ళ పండగ. ఆ పండగ నాకు కాదురా, ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈ మేకవన్నె పులిని గుడ్డిగా నమ్ముతున్నారు. వేట మొదలు పెడితే కానీ నా విశ్వరూపం తెలుసుకోలేరు. ఏం తెలిసినా తెలియకపోయినా చందుతో నువ్వు సంతోషంగా ఉంటే నాకదే చాలు. అతని గతం, జీవితం అంతా మాకు అనవసరం. నీ నవ్వే మాకు ముఖ్యం తనూజా. ఆ నవ్వుని దూరం చేసేది నేనే. నా నటనని నిజమనుకొని తనూజ, హరిప్రసాద్, నిహారిక ముగ్గురు పోటీపడి మరీ నా మీద అభిమానం చూపిస్తున్నారు. ఆ అభిమానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. వాళ్ళ కంట కన్నీరే మిగులుతుంది. ఈ కన్నీళ్ళేంటమ్మా? పెళ్లి కాకముందు చందు గురించి నీకు చెబితే ఎలా రియాక్ట్ అవుతావో, అతని క్యారెక్టర్ నీకు నచ్చుతుందో లేదో, నువ్వేమంటావో అని చాలా టెన్షన్ పడేదాన్ని. అలాంటిది నువ్వే ఇప్పుడు అతన్ని పొగుడుతుంటే చాలా హ్యాపీగా ఉందక్కా. పిన్ని, నీకు క్లారిటీగా ఒక విషయం చెప్పనా? నీ తర్వాత మా అమ్మ ఎక్కువగా మాట్లాడుతున్నది, హ్యాపీగా ఫీల్ అవుతున్నది బాబాయ్ గురించే. మా చెల్లి చాయిస్ అంటే ఏమనుకున్నావు టెడ్డీ? అలాంటి అబ్బాయిని మా కోసం త్యాగం చేయాలనుకుంది. చందుని మిస్ అయితే ఈ బ్యూటీ మూమెంట్స్ అన్నీ ఉండేవా? బ్యూటీ మూమెంట్స్ కాదురా, బ్యాడ్ డ్రీమ్స్. తనూజ మెడలో తాళి కడుతున్నప్పుడు నేను 3 ముళ్ళు వేస్తున్నట్టు లేదు. నా పగకి, ప్రతీకారానికి సంకెళ్ళు విప్పుతున్నట్టు అనిపించింది. 7 అడుగులు వేస్తున్నప్పుడు ఒక్కొక్క అడుగుతో వాళ్ళని ఎలా పాతాళంలోకి తొక్కాలన్న ఆలోచనలు నా మైండ్లో తిరుగుతున్నాయి. నువ్వింత పగతో ఉన్నావు. ఏదో ఒకరోజు ఎమోషన్లో నీ రియల్ క్యారెక్టర్ తనూజాకి తెలిసిపోతే ఏం చేస్తావు? ఏం చేయాల్సిన అవసరం లేదు గోపి. ఇంట్లో వాళ్ళ ఇష్టంతో తాళి కట్టాను కాబట్టి తేలు కుట్టిన దొంగలా సైలెంట్గా కూర్చుంటుంది. డాడీ, అక్క సెంటిమెంట్ కోసం సరెండర్ అయిపోతుంది. సరెండర్ కాదక్కా,
అలాంటి మంచి వ్యక్తి కోసం జీవితాంతం బానిసగా బ్రతికినా తప్పులేదు. ఆ పరిస్థితి రాదు తనూజ. చందుకి నువ్వంటే ఎంత ప్రేమో అంత గౌరవం కూడా. ప్రేమ గౌరవం కాదు కదా, నాకు ఆ అమ్మాయి మీద రివెంజ్ తప్ప ఏ ఫీలింగ్ లేదు. ఆ కుటుంబంలోకి ఎంటర్ అవ్వడానికి తనూజ ఒక ఎర్రలాంటిదిరా. హ, అందరూ వలలో పడ్డారు. ఒడ్డుకి లాగే వరకు నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రాదు. అమ్మా సాక్షి, ఇలా రామ్మా. వస్తున్నానమ్మా. మీ ఇద్దరి ఆనందం చూసిన నా కళ్ళు భగభగ రగిలిపోతున్నాయి. రెండో పెళ్ళాం కోసం నందు పడిన కష్టాన్ని బూడిద చేస్తే కానీ నా కోపం చల్లారుతో. ఆ చీర విలువ తెలిసి కూడా ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటావు? నా కష్టాన్ని, ప్రేమని బూడిద చేసినట్టయింది. నీ అజాగ్రత్త వల్ల నా ప్రేమని ఇంత తొందరగా కోపంగా మారుస్తావు అనుకోలేదు.